డైలీ టేస్ట్ ది డైలీ. తిరుమలలో వైకుంఠ ఏకాదశి కన్నుల పండగగా సాగుతోంది. టీటీడీ అధికారులు పూర్తి స్థాయిలో భక్తుల ఏర్పాట్లు చేశారు. ఇక ధనుర్మాసం కైంకర్యాలు సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు అర్చకులు. అనంతరం 2 గంటలకు వీఐపీలకు దర్శనం ప్రారంభించారు. దాదాపు 3 గంటల సమయం స్వయంగా వచ్చిన వీఐపీలకు కేటాయించారు. ఉదయం 4:30 తర్వాత సామాన్య భక్తులకు దర్శనం ప్రారంభించినట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఇక ఈ రోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజుల పాటు టోకెన్లున్న భక్తులకు మాత్రమే దర్శనం ఉంటుందన్నారు. 2వ తేదీ నుంచి సర్వదర్శనం భక్తులకు ఎలాంటి టోకెన్లు లేకుండానే దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. ఇక 10 రోజులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఏ విధంగా అయితే గవర్నర్లు ముఖ్యమంత్రి వారిలో దిశానిర్దేశం మేరకు టీటీడీ బోర్డు తీసుకోవాలంటే నిర్ణయాల ప్రకారం వైకుంఠ ఏకాదశి దర్శనాలు ప్లాన్ ప్రకారం జరుగుతూ ఉన్నాయి. నిన్న ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బంది లేకుండా దాదాపు 60,000 మంది భక్తులకి దర్శనం చేయించి, నిన్న కూడా ఎప్పుడు కూడా ఒక 2-3 కంపార్ట్మెంట్ కంటే ఎక్కువ కూడా వెయిటింగ్ లేకుండా 60,000 మందికి దర్శనం చేయించి, రాత్రి 10:30కి క్యూ లైన్స్, క్యూ కాంప్లెక్స్ అంతా కూడా ఖాళీ అయిపోయి స్వామివారి కాంతి సేవతో దేవాలయం తలుపులు ముగించేసేసి మళ్ళీ రాత్రి 12:05 ప్లాన్ ప్రకారం వైకుంఠ ద్వారం తెరుచుకోవడం, అర్చక స్వాములు, జయంగార్ స్వామి అందరూ కూడా సాంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమాలు అంతా కూడా నిర్వహించారు. భక్తులు అందరూ కూడా టీటీడీతో సహకరించడానికి సిద్ధంగానే ఉంటారు. కాకపోతే మన కమ్యూనికేషన్ క్లియర్గా ఉండాలి. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏదైతే భక్తులు సహకారం కోసమే, ఇప్పుడు ఏదైతే సౌకర్యం కోసమే మనం సిస్టంలో మార్పు తీసుకువచ్చాం, అటువంటి మార్పు మనం సరిగా తెలియజేయగలిగితే ఎవరు కూడా ఇబ్బంది పడడానికి కానీ ఇబ్బంది పెట్టడానికి కానీ రారు. కాబట్టి ఈ గత ఒక 4-5 రోజుల నుంచి ఏదైతే పెద్ద ఎత్తున మనం అవగాహన క్యాంపెయిన్ తీసుకున్నాం, అవి బ్రహ్మాండంగా భక్తులు అందరికీ చేరిందే నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు అత్యంత అద్భుతంగా ఈ కార్యక్రమం ప్రారంభించాం. ఎందుకంటే ఎటువంటి ఆటుపోటులు లేకుండా చాలా పీస్ఫుల్ గా దర్శనాలు జరుగుతున్నాయి. మనం అనుకున్న టైం కన్నా కొంత ఎర్లీగానే స్టార్ట్ చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేవు. అన్ని రకాలు కూడా మన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా దర్శనాలు చేసుకుంటున్నారు. అందరూ కూడా భక్తులను అడిగితే వాళ్ళందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమం సాఫీగా జరుగుతుంది. ఏ విధంగా అయితే గవర్నర్లు ముఖ్యమంత్రి వారు